గురుగారు కొందరు నేను మిమ్మల్ని గత 4, 5 ఏళ్లుగా చూస్తాను. మీరు ఆ రాజశ్యామల పీఠాన్ని ఎంత అకుంఠిత దీక్షతో, ఎంత శ్రద్ధాశక్తులతో దాన్ని తీర్చిదిద్దుతున్నారో, అక్కడి ప్రజలు మిమ్మల్ని ఎంత గౌరవిస్తున్నారో నాకు తెలుసు గురుగారు. సో, మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. లేదు వండర్‌ఫుల్. లేదు, నిరూపణ ఏం లేదు. అదే అంటే అంటున్నా. కొందరు ఏంటంటే స్వప్నంలో ఆదేశమా అంటే కొంత ఈ కాలంలో ఉన్న పరిస్థితులను కరెక్ట్. బట్టి మేము కరెక్ట్. మాట్లాడాల్సి వస్తుంది. సో ఇది దైవ ఆదేశాలు అనేటివి యెస్. ఆ అవును. దైవంతో అనుసంధానమైన వ్యక్తులకే, అది గురువులకే, అర్థమవుతుంది. యోగులకే కరెక్ట్. వస్తాయి తప్ప ఆ అవును. ప్రపంచముతో అనుబంధముని పెనవేసుకున్న వాళ్ళకి అది రాదు. కరెక్ట్. కాబట్టి ఆ దైవం ఎన్నుకొని ఇక్కడ నెలకొంది కుండలీశనాగా. అందులో ప్రత్యేకత ఏమిటి మీరు ఇందాక అడిగితే, అవునండి. మన లోపల రాహు కేతు అనే జంట నాగతత్వం అనేది ఏదైతే మనం చాలా దగ్గర ప్రతిష్ఠ ఉంటుందో, ఆ అవునండి. జంట నాగతత్వము షట్ చక్రాల వలయములో ఉండి మధ్యలో సుషుమ్నా నాడి అంటే సుబ్రహ్మణ్య వేల్దండం కలిగి ఉండి, సుబ్రహ్మణ్య వేల్దండం పైన శివ సాక్షాత్కార చిహ్నంగా శివలింగం ఉండి, అవన్నిటికీ ఒక మహా నాగ పడిగా మనకు విప్పినట్టు ఒక అవేకనింగ్ అయిన స్టేట్ కు చిహ్నంగా మనం ఏదైతే మేము దర్శించామో, మాకు ఏ రకంగా అయితే అవును. దర్శనం ఇచ్చిందో ఆ దర్శనాన్నే అక్కడ మేము స్కెచ్ చేసి, అంటే నేను డ్రాయింగ్ వేసి దాన్ని మళ్ళీ ఐడిల్‌ను ప్రత్యేకంగా రూపొందించిన తర్వాత ఆ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అద్భుతం. కాబట్టి మన లోపల ఉన్నటువంటి పింగళ అనే శ్వాస నాడులు. చిహ్నాలుగా, సుషుమ్నా నాడి అనే ఒక యోగ చిహ్నంగా, ఇది యోగమును చేసే వాళ్ళకి ఈ భాష అర్థమైతది. పింగళ, సుషుమ్నా అవును. అనే ఈ అవునండి. శ్వాస అవును. భాష. అవును. బయట అందరికీ అర్థమయ్యేది ఏంటంటే రాహు, కేతు కరెక్ట్. ఈ దోష పరిహారానికి సుబ్రహ్మణ్య పూజ చేస్తారంటారు. అవును. అందులో కూడా రాహుకేతు దోష నివారణకు సుబ్రహ్మణ్య వేల్దండం అనేది ప్రత్యేకంగా అందులో రూపొందించడం జరిగింది. మీరు ఆ యొక్క పిక్చర్, ఆ మూర్తి యొక్క దివ్యమైన రూపం చూస్తే మీకు అర్థమవుతుంది. అది గురుగారు. అది మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. చూసాను. ఆ చూసాను. రూపాన్ని చూస్తే అద్భుతం మీకు అది. అది అవును. అర్థమవుతుంది. ఆడియన్స్ అవును. కూడా అది అర్థమవుతుంది, ప్రేక్షకులకు. యెస్. ఇంకొకటి గురుగారు, ఈ బ్రహ్మోత్సవాల కాలంలో గాని, మిగతా రోజుల్లో గాని, ఒకరోజు నేను ఈ కుండలీశ నాగాన్ని అంటే సామాన్యులు, భక్తులు ఎవరైనా దర్శించుకుంటే, వాళ్ళ జీవితంలో ఏమన్నా మార్పులొస్తాయా గురుగారు? ఆ దర్శన మాత్రంగా? నీ ఎందుకు రాదండి? ఇప్పుడు మనము తిరుపతి వెళ్తున్నామండి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత మాత్రానే అద్భుతాలు లిప్త జరుగుతున్నాయి కాలం, గదా! లిప్త కాలంలో వ ఆయన దర్శన ఆ! భాగ్యమే మరి అద్భుతం. అందుకే ప మొదటగా, మొదటగా ఏ క్రతువు చేయాల్సిన పని లేదు. మనం ప్రేమతో, భక్తితో, విశ్వాసముతో కుండలీశ నాగను దర్శించుకొని మన కోరికలు, మన యొక్క ఏదైతే వివిధ రకాల సమస్యలు, నాగదోషాలుతో సతమతమయ్యే ఎన్నైతే సమస్యలుంటాయో, జ్యోతిష ప్రకారం కూడా చెప్తారు నాగదోషాలుంటే ఎన్నెన్నైతే సమస్యలు వస్తాయని. అవన్నీ కూడా దర్శన మాత్రేన, స్పర్శన మాత్రేన ఆ ఆహా! రకంగా మనకు వెళ్ళిపోతాయి అనే, మనకు ఆల్రెడీ దానికి నిరూపణ ఇక్కడ ఈ క్షేత్రంలోనే అవుతుంది. చాలా మందికి అంటే మేము చూస్తున్న వందకు సంతానం లేని వాళ్ళు ఎందరొచ్చి అక్కడ పూజ చేసుకొని గాని, రెగ్యులర్‌గా వస్తూ దర్శించుకున్న వాళ్ళకు, కొన్నేళ్ల తరబడి లేని వాళ్ళకు అక్కడ కుండలీశ నాగ అనుగ్రహంతో అయిన వాళ్ళు ఎందరో ఉన్నారండి. అద్భుతం. ఈవెన్ ఈ స్కిన్ డిసీజెస్, చర్మ వ్యాధులు ఇవన్నిటికి ఆ! కూడా సర్పదోషాలే కారణం అంటారు. ఓకే. ఓకే. అవన్నిటికి కూడా ఈవెన్ కిడ్నీ రోగాలకు కూడా రాహు సరిగా లేకపోతే కిడ్నీ వస్తాయి. ఇవన్నిటికి కూడా ఒక్క సుబ్రహ్మణ్య సహిత, శివ సుబ్రహ్మణ్య సహిత నాగ ఆరాధన చేయడం వలన కూడా భౌతికంగా వారి యొక్క ఇవన్నీ తొలగడం మేము గమనించామన్నట్టు. అద్భుతం. కాబట్టి ఇదంతా సుమారు 3 సంవత్సరాలుగా మేము గమనిస్తున్న విషయాలే. అవును. చాలా అద్భుతంగా ఈసారి ప్రతి ఒక్కరికి ఈ సందేశం రీచ్ కావాలి. మొన్నటి వరకు తప్పకుండా. మేము ఇక్కడ నిర్మల్ వరకే చేసుకున్నాం. ఇప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ భక్తులకు తెలియాలి ఇక్కడున్న అద్భుతం అనే విషయాన్ని ఆ! ప్రకటించాలి అని మా శక్తి మేరకు మేము కుండలీశనాగ బ్రహ్మ దీన్ని జ్ఞానోత్సవాలను యెస్. మేము చేస్తున్నాం అందుకే. వండర్‌ఫుల్. మా శక్తి మేరకు మేము దీన్ని ప్రచారం చేస్తాం గురుగారు. ఇక మీ బాధ్యత. యెస్. ఖచ్చితంగా. ఎందుకంటే నేను స్థాపన నుంచి నేను ఈ మన రాజశ్యామల పీఠంలో నేనొక భక్తుడినే. స్థాపనించిన దగ్గర నుంచి నేను క క దర్శించుకున్నా అసలు కాబట్టి మమ్మల్ని బయటకు అంటే మమ్మల్ని ఈ లోకానికి పరిచయం చేసింది మీరే. ఆ అయ్యయ్యో! ఘనత మీకే దక్కుతది. చాలా తొలి ఇంటర్వ్యూ సంతోషంగా నాది ఉంది. ఎవరైనా చేసిర్రంటే మీరే. అవును. అవును. ఆ అద్భుత భాగ్యం మహాప్రాణ మాకే విద్య. దక్కింది. మా భాగ్యం మాకే అవును. దక్కింది. థాంక్ యూ. అవునవును. తర్వాత గురుగారు చాలా మంచి వ్యాపారాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి అనుకున్న టైంలో టప్పున కుప్పకూలిపోతాయి. మంచి బ్రహ్మాండంగా అవును. సంపాదిస్తున్నా అనగానే టక్కున అప్పుల్లోకి జారిపోతాడు. కోట్లలో నష్టం. అవును. ఇట్లాంటి వాటి వెనకాల ఏమన్నా నాగతత్వ దోషాలున్నాయా గురుగారు? వీటి కారణం? వీటిని ఏమంటారంటే మనము కాలసర్ప దోషాలు అంటారండి. అచ్చా! కాలసర్ప దోషాలు ఉండడం వల్ల ఏమవుతదంటే అది ఆల్ ఆఫ్ సడెన్‌గా
ఈ మనిషి ఎదుగుతాడు ఒక్కసారిగా అసలు ఒకటేసారి ఓవర్ నైట్ లో లాస్ అయిపోతారు అంటారు చూడండి. అవునండి. అదంతా ఏంటంటే కాలసర్ప దోషాలు ఉంటే ఓవర్ నైట్ రోడ్డు మీదకి వస్తారండి. ఓకే. అలాగే ఒక్కసారి పరిశ్రమలు నడుస్తాయి ఒక్కసారి ఏదో ప్రమాదం తగిలి మొత్తం కుప్పకూలిపోతారు. ఓకే. ఒక్కసారి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నడుస్తుంది ఒకటేసారి పడిపోతుంది. కరెక్ట్. ఇవన్నిటికీ ఏంటంటే ఒకేసారి ఉన్న పలంగా అనారోగ్యాల పాలవుతారు, దీర్ఘకాలిక వ్యాధుల పాలైపోతారు. ఇవన్నిటికీ రీజన్ ఏమిటి అంటే కాలసర్ప దోషాలు అని చెప్పబడ్డాయి. కాలసర్ప దోషాన్ని తొలగించే మహాశక్తి కుండలీశనాగకు ఉంటుంది. ఎందుకంటే కాలాన్ని దాటినటువంటి స్థితి, అంటే కాలాన్ని దాటి శివ సాక్షాత్కారం పొందినటువంటి స్థితి, ఆ మహాప్రకాశం పొందినటువంటి స్థితి కుండలీశనాగ మూర్తిలో మీకు ప్రతిబింబిస్తుంది. ఇది ఆత్మ సాక్షాత్కారము లేదా కుండలిని సాధన చేసే వాళ్లకు మన కుండలీశనాగ మూర్తిని చూస్తే నేను చెప్పే మాటలు వాళ్ళకు సుస్పష్టంగా అర్థమైతాయి. కాబట్టి ఆ కుండలిని శక్తి మేల్కొన్నటువంటి శక్తి అన్నట్టు. ఆ కుండలీశనాగ మేల్కొని పడగ విప్పి ఒక చైతన్య స్వరూపంగా గమనిస్తున్నటువంటి శక్తి. కాబట్టి ఈ ఆల్ ఆఫ్ సడన్ మీరు ఇందాక ఏదైతే అన్నారో అవన్నిటికీ ఒక పరిష్కారము కుండలీశనాగ సాధన చేయాలి. అంటే దర్శన మాత్రేనా అద్భుతమే, కానీ కుండలీశనాగ ఒక 9 రోజులు ఇంట్లో గాని, లేదా మేము ఇచ్చే ఆ కుండలీశనాగ లాకెట్ ని ధరించడం గాని, లేదా మేము ఇచ్చే ప్రార్థనలు కుండలీశనాగకు సంబంధించిన ప్రార్థనలు చేసుకోవడం వల్ల మెల్లిగా ఏమవుతారంటే వాళ్ళు అందులో నుంచి ఓవర్కమ్ అయ్యి మళ్ళీ రేసింగ్ మోడ్ లోకి వెళ్తారు. కాబట్టి కాలసర్ప దోషము నుంచి కాలసర్పం యొక్క పరిపూర్ణ అనుగ్రహం వైపుకు పరుగులెత్తాల. దోషం ఉంటుంది, అనుగ్రహం ఉంటుందండి. అందుకే గ్రహ అనుగ్రహం ఉంటుంది, గ్రహ ఆగ్రహం ఉంటుంది. ఈయన కాలసర్ప అనుగ్రహం అనేది మనిషిని అసలు ఓవర్ నైట్ వాళ్ళని స్టార్ట్ చేసేస్తుంది అంటారు చూడండి, ఆ టైప్ లో చేస్తుంది. ఓకే. అదే ఈ సంతానం అంటే చదువుకున్న వాళ్ళు, విద్యార్థికులు కూడా సంతానలేమితో బాధపడుతున్నారు. బ్రహ్మాండంగా ఎంబీఏలు, వ్యాపారంలో ఎంతో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా వ్యాపారాలు నష్టపోతున్నారు. దీనికి కారణం కూడా ఈ నాగదోషాలేనా గురుగారు? ఈ ఫర్టిలిటీ అని అంటారు కదండి, ఫర్టిలిటీ కేసెస్ మీరు చూస్తే 100కు 30 ఉన్నాయటండి. 100 మెంబర్స్ లో నూతనంగా ఈ పెళ్లిళ్ళు అయితే ఇదంతా 30 మంది ఫర్టిలిటీ కేసెస్ తో బాధపడుతున్నారని ఒక సర్వే చెప్తుంది. మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు 7 to 10% కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట. 7 to 10%. ఇది రీసెంట్ సర్వే, నేను కూడా చూశాను. ఈ కిడ్నీ వ్యాధులకు గాని అలాగే ఈ ఫర్టిలిటీ కేసెస్ వీటికి ఏంటంటే మెయిన్ ఈ సర్పదోషాలండి. ఇది చాలా మందికి తెలుసు. సంతానం అవుతలేదంటే నాగదోషం ఏమైనా ఉందా, కుజదోషం ఉందా, ఇటువంటి ఫస్ట్ అడిగేది ఎవరైనా కానీ జ్యోతిష్యులకు కానీ ఇదంతా కామన్ గా అదే అడుగుతారు. కానీ ఇప్పుడున్న దాంట్లో ఈ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కానీ, ఇదంతా ఇన్బ్యాలెన్స్ సిస్టమ్ తోని ఎవరికైతే వాళ్ళకి అవుతలేదో, నేను చెప్తున్నా ఇక్కడ చాలా మందికి సర్ప నాగదోషాలకు నివృత్తి అనేది వారికి సాధనా రూపకంగా ఇస్తాం. ఏదో ఇదొక మూఢనమ్మకం కింద కాదు, సాధనా రూపకంగా ఆ భార్యాభర్తలకు వాళ్ళకు ఒక మంచి సాధన నేర్పడం జరుగుతుంది. ఆ సాధన నేర్పి ఆ రకంగా వాళ్ళు చేసినట్టయితే అసలు 1 సంవత్సరం కూడా తిరగదేమో వాళ్ళకు 12 సంతానం కలుగుతుంది.